హాయ్ అండి. మీరు చూస్తుంది జనరిక్ మెడికల్ షాప్ ఇది. నేను మెడిసిన్స్ తీసుకున్నా. అసలు జనరిక్ మెడికల్ షాప్‌లో మనకి ప్రైస్ ఎట్లా పడతదన్నది చూపిస్తా చూడండి. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. నేనిక్కడ సెట్రజిన్ ఒక షీట్ అండ్ పారాసిటమాల్ 650 ఒక షీట్ తీసుకున్నా. సెట్రజిన్ వచ్చేసి రూ. 6 పడింది. అండ్ పారాసిటమాల్ 650 ఎంజీ వచ్చేసి రూ. 11 పడింది. అంటే టోటల్ కాస్ట్ రూ. 17. మనకి యాక్చువల్‌గా అయితే ఇది రూ. 43 చేంజ్. కానీ మనకు పడింది ఎంతంటే రూ. 17. ఇదే మనం బయట తీసుకుంటే ఒక మెడికల్ షాప్‌లో రూ. 3, రూ. 4 తగ్గిస్తారేమో, ఇంత డిస్కౌంట్ రాదు. ఇక్కడ మా రిలేటివ్ ఒకాయన మెడిసిన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు రెగ్యులర్‌గా యూజ్ చేస్తారు అండ్ అవి కొద్దిగా ఎక్స్‌పెన్సివ్. అవి ఎట్లా పడ్డదో చూపిస్తా చూడండి మీకు. టోటల్ వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్‌కి ఎంఆర్‌పీ వచ్చేసి 3500 చేంజ్. కానీ వాళ్ళు పే చేసింది 600 చేంజ్. చూసారా ఎంత డిస్కౌంట్ ఉందో? అంటే ప్రతి మెడిసిన్‌కి కూడా సేమ్ అట్లానే వస్తది. ఈ మెడిసిన్ చూడండి, దీని కాస్ట్ రూ. 330. కానీ మనకి పడింది ఎంతంటే రూ. 33 పడింది. సో, ఎవరైతే రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడతారో అండ్ డబ్బులకి ఇబ్బంది పడతారో మెడిసిన్స్ కొనుక్కోవడానికి, వాళ్ళు హ్యాపీగా మీ దగ్గరలో ఉన్న జనరిక్ మెడికల్ షాప్‌కెళ్ళి మీరు మెడిసిన్స్ అయితే ఇలా కొనుక్కొని వాడుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాతే ఈ మెడిసిన్స్ మనకి సేల్ చేయడం జరుగుతది. సో, ఎలాంటి భయం అక్కర్లేదు. అండ్ అంతేకాకుండా మేము మా రిలేటివ్స్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని అడిగాము. వాళ్ళు కూడా వాడొచ్చని చెప్పారు. అండ్ నెట్‌లో కూడా సెర్చ్ చేసాం. హ్యాపీగా వాడొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సో, ఎవరైతే డబ్బులకి ఇబ్బంది పడతారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్దనుకుని నేను అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ.